హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు రిలీజ్ అయిన ఘాటి సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ ఘాటి సినిమాకి వెళ్ళాలా వద్దని చాలా మంది కన్ఫ్యూజ్ లో ఉన్నారు. దాని గురించి చాలా క్లియర్ గా సింపుల్ గా చెప్తాను, ఎందుకంటే నేను మీకోసం సినిమా చూసి రివ్యూ తీసుకొచ్చాను. లెట్స్ గెట్ ఇన్. ఎండాకాలం మామిడి పండ్ల, చలికాలం వేడివేడి సూపుల. కొన్ని సినిమాలు సీజన్ తో సంబంధం లేకుండా మనకు రిలీఫ్ ఇస్తాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం ఊరికే టైం పాస్ కోసం వస్తున్నట్లు ఉంటాయి. ఈ ఘాటి సినిమాలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి కంప్లీట్ గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆంధ్ర ఒడిస్సా బార్డర్ లో దట్టమైన అడవుల్లో ఘాటి అనే గిరిజన తెగ నివసిస్తుంటుంది. వాళ్ళ లైఫ్ అనేది చాలా కష్టాలతో నడుస్తుంటుంది. ఈ తెగలో మన స్వీట్ అనుష్క శెట్టి శీలావతి అనే బస్ కండక్టర్ గా కనిపిస్తుంది. ఈ శీలావతి దేశరాజు అనే అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. వాళ్ళ లైఫ్ జర్నీ ప్రశాంతంగా సాగుతున్న టైంలో ఆ ప్రాంతంలో గంజా స్మగ్లింగ్ చేసే వాళ్ళు శీలావతి కుటుంబాన్ని నాశనం చేసేస్తారు. ఇక్కడ జరిగిన ఈ సంఘటన వల్ల శీలావతి తన జీవితాన్ని, తన లక్ష్యాన్ని మార్చుకుంటుంది. ఇక ఇక్కడ నుంచి తన తెగ కోసం ఆ స్మగ్లర్స్ మీద ఎలా పోరాటం చేసింది, ఎలా వాళ్ళకి గట్టి సమాధానం ఇచ్చింది అనేది ఈ సినిమా స్టోరీ. డైరెక్టర్ క్రిష్ ఈ స్టోరీని పుష్ప సినిమాతో పోల్చి చెప్తే, పుష్పలో ఒక వ్యక్తి స్మగ్లింగ్ లో ఎలా పెద్దవాడయ్యాడో చూపిస్తే, ఇందులో గంజా స్మగ్లింగ్ వలన ఒక తెగపడే కష్టాలు, ఒక అమ్మాయి దాన్ని ఎలా ఎదుర్కొని నిలబడిందో చూపించాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నట్లు అనిపించిన స్టోరీని బిల్డ్ చేయడంలో, క్యారెక్టర్లను ఇంట్రొడ్యూస్ చేయడంలో క్రిస్ తన గట్స్ ని చూపించాడు. కానీ ఈ సినిమాలో అక్కడక్కడ స్లో సీన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. అనుష్క మాస్ మోడ్ లోకి వెళ్ళిన తర్వాత సినిమాకు ఊపు వస్తుంది. అయితే ఈ సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటంటే అనుష్క పర్ఫార్మెన్స్. ఈ సినిమా మొత్తం కూడా అనుష్క వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఆమె యాక్టింగ్, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ లో ఆమె చూపించిన పర్ఫార్మెన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఈ సినిమా చూడడానికి కారణం కూడా అనుష్కనే చెప్పాలి. స్టోరీ విషయానికి వస్తే, ఘాటి తెగ జీవితాన్ని, ఆ అడవి అందాలను చాలా రియలిస్టిక్ గా చూపించాడు. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. జగపతి బాబు, విక్రమ్ ప్రభు గురించి చెప్పుకుంటే, జగపతి బాబు రోల్ పెద్దదనే చెప్పాలి. విక్రమ్ ప్రభు కూడా తన క్యారెక్టర్ న్యాయం చేశాడు. ఇవన్నీ సినిమా ప్లస్ పాయింట్స్. అయితే మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, స్క్రీన్ ప్లే. సినిమా మధ్యలో కొన్ని సీన్స్ చాలా స్లోగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో స్లోగా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే పర్వాలేదు, కానీ సినిమాని ఇంకా ఎలివేట్ చేసేంత గొప్పగా అయితే లేదు. అండ్ విఎఫ్ఎక్స్ గురించి చెప్పుకుంటే, విఎఫ్ఎక్స్ సీన్స్ కూడా అక్కడ కొన్ని బాగాలేవు. మొత్తానికి ఈ సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా పైన ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మాత్రమే మీకు మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అనుష్క ఫ్యాన్స్ మాత్రం పండగనే చెప్పొచ్చు. ఆమె యాక్షన్ సీన్స్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాని చూడొచ్చు. సినిమాలో క్రిష్ డైరెక్షన్ కూడా పర్వాలేదు, ఇంకా బెటర్ గా తీయొచ్చు అని అనిపించింది నాకు. ఈ స్టోరీలో కొత్తదనం ఏం లేదు, కానీ అనుష్క శెట్టి ఒక్కరే తన భుజాలపై సినిమా మొత్తాన్ని మోసింది. సో ఫ్రెండ్స్, సినిమాకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి.